హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ వేదితాపల్లి పీడియాట్రిషియన్. ఈరోజు నేను ఫీడింగ్ గురించి. సో ఒక బేబీ పుట్టింది అనుకోండి, సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా యూజువల్గా మదర్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. కానీ సిజేరియన్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద మదర్స్ హు ఆర్ జస్ట్ నాట్ టేకెన్ ప్రాపర్ ఫీడ్స్, ఇంకా తినలేదు, ఇంకా స్పైనల్ ఎనస్థీషియా అవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా ఒక 1-2 days మనం పౌడర్ పాలు ఆర్ ఫార్ములా మిల్క్ ఇస్తారనమాట. సో అది ఎలాగంటే 30 ml కి 1 scoop కలిపేసి ఇస్తారు. ఇనీషియల్గా అలా పట్టుకోవచ్చు. కానీ అదర్వైజ్ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా 2 days తర్వాత నుంచైనా అట్లీస్ట్ బేబీకి తల్లిపాలు స్పెసిఫిక్ గా కంప్లీట్ గా తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయాలి. సో దానికి ఏంటంటే చాలా మందికి డౌట్స్, ఎలాగా పట్టాలి అని. ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనింగ్, లాచింగ్ కరెక్ట్ గా వస్తే ఇదంతా ప్రాబ్లమ్స్ అన్ని చాలా మట్టుకు సాల్వ్ అయిపోయినట్టు. ఈ ఫీడింగ్ కరెక్ట్ గా పొజిషనింగ్ కరెక్ట్ గా ఇస్తే గానీ ఇదంతా ప్రాబ్లం ఉండదు. సో ఫీడింగ్ ఎలాగంటే బేబీ నెక్ ఉంటుంది కదా, నెక్ ఇక్కడ పెట్టుకొని బటక్స్ ఇక్కడ, చిన్న బేబీ కాబట్టి ఒక హ్యాండ్లోనే యూ క్యాన్ క్యాచ్ ద బేబీ, అంటే ఒక హ్యాండ్లో సపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్, ఇక్కడ హెడ్, అండ్ బేబీ మీద ఎప్పుడు పడుకోకూడదు. ఫస్ట్ తల్లి ఆరామ్సే రిలాక్స్గా కూర్చొని బేబీని అప్పుడు ఎవరో కలిపాలి. నేను ఎప్పుడైనా నిదానంగా ఉండాలి, పిల్లల విషయంలో నిదానంగా మెల్లిగా వేస్తూ బేబీ తీసుకుంటాను. సో ఇలాగా ఫస్ట్ పొజిషన్ చేసుకొని అప్పుడు బేబీని ఇలా పెట్టుకొని దెన్ ట్రై టు బ్రెస్ట్ ఫీడ్. అప్పుడు బేబీ ల్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ల్యాచ్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఆ చుట్టూ ఉన్న నల్లగా ఉండేది అది కొంచెం నోట్ లోపలికి వెళ్ళాలి. ఓన్లీ లిప్పులు వెళ్తే సరిపోదు. ఓకే, సో ఆ చుట్టూ ఉన్న నల్లది మొత్తం లోపలికి వెళ్తే అప్పుడు బేబీ సక్కింగ్ చేస్తూ ఉంటే ఫీడింగ్ ఈజీగా వెళ్తుంది. అండ్ ఈ పొజిషన్లో అలా కంటిన్యూ చేయండి. ఓకే, యూజువల్గా ఒక ఫీడ్ 15 to 20 minutes సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ తల్లి బాగా తినాలి, లైక్ 5 times a day తినాలి. అండ్ ఫీడింగ్ కి ముందు అరగంట ముందు వాటర్ తాగాలి. ఆ రెండు చేస్తే బేబీకి పాలు యాంపుల్ అమౌంట్ లో వస్తుంది. ఎవరికైనా సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా, నాకు సిజేరియన్ అయింది అందుకనే రావట్లేదు అలా ఏమి అనుకోకండి. తల్లికి కాఫీ, టీ వాటి మీద ఎక్కువ స్ట్రెస్ ఏమి ఇవ్వక్కర్లేదు. అది రెగ్యులర్గా ఎలా తీసుకుంటున్నారు అలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ వెళ్ళి కనుక్కుంటే అది అయిపోతుంది. అండ్ ప్లీజ్ ఫ్యామిలీ ఎక్కువ సపోర్టింగ్గా ఉండాలి ఈ విషయంలో. పొజిషనింగ్ అదంతా ఇనీషియల్గా రాదు, బేబీకి సరిగ్గా తెలియదు, అలా కాదు ఇలా కాదు అదంతా కాకుండా కొంచెం సపోర్టివ్గా. సో ఇది ఫీడింగ్ గురించి.